ట్రంప్ అది ఇతర దేశాల మీదైనా అదే టెంపరతనం, సొంత గవర్నర్ల మీద, సొంత రాష్ట్రాల మీద, సొంత నాయకుల మీద కూడా అదే టెంపరతనం. ఈ పిచ్చోడు మారిపోవాలని మనం మాత్రమే కాదు, అమెరికాలో ఉన్నటువంటి నాయకులు కూడా తొందరగా కోరుకుంటున్నారు. వైట్ హౌస్లో మామూలుగా గవర్నర్లకి ప్రతి సంవత్సరం విందు ఇస్తాడు కదా ఫిబ్రవరిలో. ఆ విందులో భాగంగా మొన్న శుక్రవారం రోజు అలాగే శనివారం రోజు 2 రోజులు కూడా విందు ఇవ్వడం జరిగింది. అయితే శుక్రవారం రోజు సొంత పార్టీకి చెందినటువంటి రిపబ్లికన్ గవర్నర్ని అలాగే డెమోక్రటిక్ చెందినటువంటి గవర్నర్ని ఇద్దరిని కూడా అవమానించాడు. ఇద్దరిని అవమానించి ఆ శనివారం రోజు జరగబోయేటటువంటి విందుకి పిలవడానికి నిరాకరించాడు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే రిపబ్లికన్లు, ఒకవేళ నువ్వు మా పార్టీ వాళ్ళని కనుక నిరాకరిస్తే నీకు ఇదే గతి పడుతుంది, మేము మొత్తం శనివారం రోజు అందరినీ బహిష్కరిస్తాం, మేము ఈ విందునే బహిష్కరిస్తాం, ఆ తర్వాత నీ ఇష్టం అన్న విధంగా భయపెట్టారు డెమోక్రట్లు. దాంతో ట్రంప్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ట్రంప్ వెనక్కి తగ్గి మళ్ళీ విందుకు పిలిచాడు. వీళ్ళను మాత్రమే కాదు, మరికొంతమంది గవర్నర్లను కూడా ఇదే విధంగా అవమానం చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ గవర్నర్ అయినటువంటి ఎవరంటే ఓక్లహామా గవర్నర్ కెవిన్ స్టబ్, ఈయనేమో రిపబ్లిక్ పార్టీకి చెందినటువంటి గవర్నర్, అంటే ట్రంప్ పార్టీకి చెందినవాడు. అలాగే డెమోక్రటిక్ గవర్నర్ వైస్ మోర్లు, వీళ్ళిద్దరినీ అవమానం చేశాడు. వీళ్ళు కాకుండా కొలరాడో గవర్నర్ అయినటువంటి జేర్డ్ పోలీసును కూడా అవమానం చేయాలని చూశాడు. అంటే ఇంత దారుణమైనటువంటి మనస్తత్వం. సరే, ఇప్పుడు ఏదో ఒక విధంగా విమర్శించడం పార్టీల పరంగా ఓకే, విందుకు పిలిచి కూడా ఇలాంటి దారుణమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు అమెరికాకి అధ్యక్షుడు అయ్యాడంటే ఇక మిగతా దేశాల మీద ఎందుకు విరుచుకుపడ్డావు?